పాజ్ ఎందుకు చేసావు? ఎప్పుడు ఇదే అనిపిస్తుంది. ఓహో, ఈ పాట నాకు చాలా ఇష్టం తెలుసా. ఏ ఐశ్వర్య బాగుంటుందా? లేదు, తను యాక్చువల్లీ చైనీస్ లాగా గెటప్ వేస్తుంది. అంటే తను ఆ పాట వింటుండగా మీరు గుర్తొస్తుంటారు నాకు యాక్చువల్లీ. చాలానే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ముందు చూపిస్తాను. కానీ ఈ పాటలో యాక్చువల్లీ కదా నాకు నచ్చేది ఏంటంటే మన ఇద్దరు ఉంటే ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఈ పాట ఏంటండి ఒకసారి ఏంటి ఊహించుకోండి. దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెరు ఉందే నీవేనా అతిశయం. తారారరారే 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 అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే చెరువు. సార్ గారు వీళ్ళు ఇంకా డ్రీమ్ లోనే ఉన్నారా? ఓ ఏమైంది? మొన్న గ్యాంగ్ తో మాల్ రోడ్ ఏం చేశారు గుర్తుందా? నేనేం చేశాను గుర్తుకోలేదా? ఏం చేశానని చెప్తే గుర్తుంటుంది. నేను సామాన్ కొనమన్నాను, కొన్నారా? ఇప్పుడు మీకు అడ్రస్ కూడా గుర్తుంది ఏంటైందని. నేను ఆ రోజు మా మమ్మీ డాడీ పాట కూడా నా పాట అనుకుని మీ గురించి పాడింది కదా. మొత్తం మాల్ రోడ్ లో కుక్కల్లా తిరిగా మేము గట్లా పాడండి అయితే. ఇప్పుడు మా నాన్న పాట నాకెందుకు గుర్తుండదు? చూస్తాను. నా హృదయంలో నిదురించే చిలలోనే కౌగిలించే హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. హలో మాస్టర్, మీరు ఇక్కడ బిజీ అయిపోతే అమ్మాయి నా మీద చాలా కోపంగా ఉంది. నా ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాస్టరు. ఎప్పుడు నేర్చుకుంటాం? నా పాట నీ పాట అనుకుని ఫాలో అయిపోయింది. డాడీ రొటీన్ డైలాగే కదా, డాడీ ఎలా చెప్తే అలా ఫాలో అయిపో.
సరే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో